ఈరోజు బైబిల్ అధ్యయనం కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11 వచనాలు చదువుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, చదువుతున్నటువంటి లేఖనములలో జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆమేన్. దైవ ప్రాప్తురాల యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలిపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లేబానోనును దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచెను. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లేబానోను సిరియోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను చేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈయన చేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయముల జలముల మీద ఆశీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆశీనుడయ్యున్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించువాడు. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేయుసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. మరి నైనా తండ్రి, యెహోవా వలనైనా తండ్రి ఎన్ని కలుగుతాయో ప్రతి మాటను మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. ఆమేన్.